కేసీఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఇప్పుడు మనం సూర్యాపేటకు పోవాలి. ఎందుకంటారా, అసలు ఆడ జాతరనే నడిచిందులో. ఉత్తపచ్చి జాతర కాదు, గులాబీ జాతర. ఈ షెయి పార్టీ లీడర్లకు నిద్ర లేకుండా చేసిన జాతర. పాండ్రి మరి మనం కూడా ఆడికి పోదాం. అగో రామన్న పోయిండు, ఆడ జనంలా కలిసిండు. మనం కూడా పోయేసొద్దాం రాండ్రి. నిజంగా సూర్యాపేట సిగమూగింది. గులాబీ సైన్యం తొవ్వ పొడుగుతా మన రామన్నకు జేజేలు చెప్పింది. సూర్యాపేటలా ఏడ చూసినా గులాబీ జాతరేపో. బైకు ర్యాలీలు, ధూమ్ధామ్ ఆటలు. అగో తెలంగాణ అభివృద్ధి ప్రవాహమ కేసీఆర్ ఆశయాల సైన్యమ జన్మదిన శుభాకాంక్షలయ్యా. మా తారక రామయ్య అండ విజయాల వీర విహారమ రేపటి తరాల ఆశా కిరణమ నిండు నూరేళ్ళు చల్లగా ఉండయ్యా. కల్వకుంట్ల తారకయ బహుజనుల ఆప్తుడా, తెలంగాణ ప్రజల సేవకుడా, ఈ జననం జన ప్రగతికి వరమయ్యా. జయ హో శ్రామికుల మిత్రుడా, కల్మషమే లేని నాయకుడా, నిండు నూరేళ్లు చల్లగా ఉండయ్యా. తెలంగాణ చరిత పుటల్లో నీ స్థానం పదిలం. తెలుగు జాతి గర్విస్తున్నది చూసి నీ పయనం. నిన్ను కన్న తల్లిదండ్రుల జన్మలయ్యే ధన్యం. ఇక బహిరంగ సభలో రామన్న మాట్లాడిన ఒక్కొక్క మాట తూటా లెక్క వేలిందోళ్ళ. 15 నెలల సంది మన రేవంత్ సార్ వారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని చేస్తున్న ఘనకార్యాలను, షెయ్యి పార్టీ పాలనను, 6 గ్యారంటీల ముచ్చట్లను విడమర్చి చెప్పిండు. ఇనాలే మీరు. ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి. నిజంగా నేను అనుకున్నా, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53-54 ఏళ్ళకే జాక్పాట్ తలిగింది, తంత గారల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే, ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే, పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలి, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. రామన్న మాట్లాడుతున్నంత సేపు జనం సప్పట్లతో హిమ్మతిచ్చిర్రు. మన రేవంత్ సార్ వారి పాలనను కుల్లా చెప్పిన తరీకా చూసినాక నిజం చెప్తున్నా, పాత నల్గొండ జిల్లా షెయ్యి పార్టీ లీడర్లకు ఇక నిద్ర పట్టదు కావచ్చు. గిట్లనే అంటారు అక్కడికి వచ్చిన జనాలు. భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇంతమందిమి, ఇంత పెద్ద బలగం. సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ. ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా, ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా, వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని ఇష్టమైంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కిందు నిలువరహత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? అబ్బా, దానవీర సూరకర్ణ పెదరామారావు. అసలు ఏమన్న డైలాగులా, ఏమన్న యాక్టింగా కదా.
అయితే ఇప్పుడు ఇదే డైలాగును ఇదే యాక్టింగును మన రాజకీయం లీడర్లు చెప్తే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది చూడు. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం. ఇగో చంద్రాల్ సార్ ఉన్నాడు, చిన్న ముఖ్యమంత్రి పవన్ సార్ ఉన్నాడు, లోకేష్ సార్ ఉన్నాడు. అయితే ఈడ నాటిక నడుస్తాందోల్లా. అగ్గగ్గగ్గ ఆంధ్ర డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణ సారును పెద్దరామారావు ఆవహించినట్టే అయిందులో. అగజూడు పర్ఫార్మెన్సు. ఆగాను ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ మా కులగురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగన యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుతాయి. మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. నేను కులము అసలు ఏమన్నా చేసిండా? రఘురామ సారు యాక్టింగ్ చేస్తుంటే మన పవన్ అన్నకు నవ్వాగనే ఆగలేదు. నేనే యాక్టర్నంటే నాకంటే జబర్దస్త్గా చేస్తున్నాడు కదా. అగల్సే రఘురామయ్య సారు సినిమాలలో పోతే కడమ యాక్టర్ల సంగతి ఏం కావాలి అని అనుకుంటున్నాడా ఎట్లా? పవన్ అన్నకి ఎట్లా అనిపించిందో లేదో గాని అక్కడోళ్ళకి మాత్రం అట్లనే అనిపించినట్టున్నది. అందుకే సారు అంత సీరియస్ గా ఏకపాత్రాభినయంలో మునిగిపోతే వీళ్ళు మస్తు నవ్వుకుంటా చూసి మురిసిపోయిర్రు. ఇక అక్కడి సినిమాల మంత్రి దుర్గేష్ సారు కూడా చిన్నపాటి పర్ఫార్మెన్స్ ఇచ్చిండులో. అదే రణభేరి. ఈ కుమార్తెలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన దుత్తి భాగాల పాటి కారణివిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నవగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేరదీసి అందజేసుకుని అమోక్షమతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది కాదే. అన్నట్టు ఇది కూడా చూడు రమ్మా. అక్కడ పాడేవా అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా. నిజంగా చంద్రాలు సారు గింతగనం నవ్వంగా నేనెన్నడు చూడలేదల్లా. అసలు సారు ఎక్కువ నవ్వనే నవ్వడు అని అంటారు గాని అసాంటి చంద్రాల సార్ను కూడా కడుపు పట్టుకొని కిస్స కిస్స నవ్వేటట్టు చేసిర్రంటే నిజంగా వీళ్ళు లీడర్లు కాదు, యాక్టర్లే పోర్రి. అంతేనా కాదా? నిజంగా అసలు ఇప్పుడు ఏం చేయాలనన్నా యూట్యూబే కదనల్లా. నేనైతే వంటలు యూట్యూబ్లోనే నేర్చుకున్నానల్లా. మొన్న చికెన్ కూడా చేసిన, అంతకుముందుకు బేజా చేసిన. మా వాళ్ళు అయితే మస్తులా మెచ్చుకున్నారు నన్ను. మస్తు వండినావు అని అనుకుంటా. కాకపోతే ఈ అదృష్టం ఇంట్లోళ్ళకే ఎందుకు, పక్కింటోళ్ళకి కూడా కావాలి కదా అని పక్కింటోళ్ళకు పార్సల్ చేసి పంపిర్రోళ్ళ మా వాళ్ళు. వాళ్ళంటే మా వాళ్ళకి వాడనే వాడదట. అట్లా పాయనం తీసుకున్నారటనోళ్ళ నా యూట్యూబ్ వంటతోని. అట్లుంటుంది మరి. అయితే ఖాళీ వంటలే ఏందోల్లా, ఫ్యాన్ ఖరాబ్ అయితే ఫ్యాన్ రిపేర్ కూడా యూట్యూబ్లోనే నేర్చుకుంటాన్రు. స్టవ్ ఎట్లా వెలిగియాలనో, ఫోన్ ఖరాబ్ అయితే ఫోన్ను ఎట్లా రిపేర్ చేయాలనో ఇగో గివిటికి కూడా యూట్యూబే దిక్కైతాంది కదా. కానీ ఒకడేం చేసిండో ఎరికేనా నల్లా? ఓ అమ్మనే చెప్పుడు నాతోని కాదు కానీ మీరైతే చూడుర్రమ్మా. వామ్మో వాయ్యో ఏమాయే తన్లాడుతున్నావు? పానమంతా ఎటమటమున్నదా? ఇంకా నయము బతికినవు పట్టు. ఏందంటారా నొల్లా చెప్తా గానీ మీరు పరిశాన్ కావద్దు మరి. అయితే ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రపైనే ఎరికే కదా అక్కడోళ్ళు ఎంత తెలివిమంతులో. అయితే
ఈయనకు కడుపులా గరగర అయినట్టు అయిందంట, మస్తు నొప్పి పెట్టుడు. ఇక మరి అట్లా అయినప్పుడు ఏం చేయాలి? దవాఖానకు పోవాలి, డాక్టర్ సరుకు చెప్పుకోవాలి, సూది మందులు రాసిస్తే తీసుకోవాలి. కానీ ఈడ డాక్టర్ కంటే యూట్యూబ్ నమ్ముకున్నాడు. కడుపు నొప్పి లేత్తాంది ఏం చేయాలి అని యూట్యూబ్ని అడిగిండంట. ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పిందంట. కడుపు నొప్పికి ఆపరేషన్ చేసుడు ఎలా అని కొట్టిండట. మళ్ళా ఇగో గిట్ల గిట్ల చెయ్యాలి అని వీడియో వచ్చింది. కథం కత్తెరలు సూదులు దారాలు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ వీడియోను చూసుకుంటా ఈయననే ఆపరేషన్ చేసుకున్నాడు. ఇక చెప్పుండ్రి కథ. అరే ఏమనాలోళ్ళ వీన్ని అంటే డాక్టర్లకు పైసలు ఇచ్చుడెందుకు, నాకు నేనే ఆపరేషన్ చేసుకుంటా పైసా ఖర్చు లేకుండా అని అనుకున్నాడు కావచ్చు. ఇప్పుడు చూడు అసలుకే ఎసరచ్చే. యూట్యూబ్ లో చూసుకుంటా ఎవరి కాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే ఇక డాక్టర్లు ఎందుకు దవాఖానలు ఎందుకోల్లా నాకైతే అస్సలు అర్థం కాదు. ఇక ఈయన చేసుకున్న ఆపరేషన్ ఎటమటమైంది కాదా మరి? మళ్ళా దవాఖాన కురికిండు. ఏమైందిరా నాయన అని డాక్టర్లు అడిగితే నాకు నేనే ఆపరేషన్ చేసుకున్నా అని అన్నాడట. డాక్టర్లకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. అటెనక ఆ యూట్యూబ్ ఆపరేషన్ కు విరుగుడు ఆపరేషన్ చేసి డాక్టర్లు బతికిచ్చిరు కాదు. చూసినావా అనోళ్ళ రాను ఎట్లయిపోతున్నారో జనాలు. ప్రతి దానికి గూగుల్ను యూట్యూబ్ను నమ్ముడేందోల్లా. సరే అన్నంటలేను, కొన్నిటిని నమ్మాలి, అడగాలి, తప్పు లేదు. తెలివి కూడా పెరుగుతుంది, పని అల్కగైతుంది. కానీ ఏ గోళీలు వేసుకోవాలి, ఆపరేషన్ ఎట్లా చేసుకోవాలి, మనిషిని ఎట్లా చంపాలి, ఇవి కూడా యూట్యూబ్లో చూసుకొని చేసుడేందో నాకైతే అర్థమైతలేదమ్మా. జనాలు రాను తెలివి మంతులు అవుతున్నారు అని అనుకున్నా గానీ మరీ ఇంత తెలివి మంతులు అవుతున్నారు అని అనుకోలేదమ్మా. నిజంగా పుక్కిట్లయితే పినాయిల్ తాగేటోళ్ళు ఉన్నారంటే ఏమో అనుకున్నా గానీ అప్పుడప్పుడైతే నిజమే అనిపిస్తుందోళ్ళ నాకు. అసలు ఫ్రీగా అత్తే దేన్ని కూడా ఇడిచిపెట్టబుద్ధి కాదు కావచ్చోళ్ళ కొందరికి. అంతెందుకొల్లా ఒక రోడ్డు మీదనొల్లా పెద్ద యాక్సిడెంట్ అయిపో ఆడైంది. డ్రైవర్ పరిస్థితి ఎటమటమైంది. మరి అసాంటప్పుడన్నా జనాలు ఏం చేయాలోల్లా? డ్రైవర్ను కాపాడాలి కదా ముందుగాల. మరి వాళ్ళు ఏం చేస్తానులో మీరు చూడురోల్లా, చూసి పరిశాన్ కాన్రి. ఇగో ఈ కథ అయింది చూసినావా ఎట్లేగా పడతాన్రో. అయితే ఆగ్రాలన్నట మంచి నూనె లోడుతోని పోతున్న ట్యాంకర్ను ఒక బస్సు గుద్దింది. డ్రైవర్ పరిస్థితి ఎటమటమైంది. జనాలు ఆన్నే ఉన్నారు. మరి దవాఖానకు దోల్కపోవాలి కదా. బిందెలు బగోనలు టిన్నులు క్యాన్లు తెచ్చుకున్నారు. నూనె కోసము ఇగో ఇట్లా ఎగబడ్డరు. అగోగో గీన క్యాను నిండినా సరిపోనట్టున్నది, ఇంటికి పట్టుకచ్చుకుంటున్నాడు. పోషిని నూనె కోసం ఓల్కోగలు తన్నుకునేటట్టే ఉన్నారు కదా ఈడ. ఇగో గీనైతే ప్రపంచాన్ని గెలిచినంత సంబరంగా పోయిండోల్లా పుక్కిట్ల మంచి నూనె దొరికిందనుకుంటా. కాదోల్లా ఏమన్నంటే కోపాలు బాగత్తాయి గాని ఏందోల్లా అసలు ఇది. అరే ఓ దిక్కు టక్కరై మనిషి గిలగిల కొట్టుకుంటుంటే వీళ్ళకేమో మంచి నూనె కావాల్సి వచ్చే. ఏడ చూడు ఎవ్వల్ని చూడు ఇదే కథ ఉన్నది పటమ్మ. ఏ మాటగా ఆ మాటనోళ్ళ మందు బాబులు అని వాళ్ళని కొందరు పురుగులను చూసినట్టు చూస్తారు కదా. అట్లా చూడొద్దని ఈ నడమ చాలా డిమాండ్లు కూడా నడుస్తానే కాదు. అంతెందుకు వాళ్ళను మందుబాబులు అని పిలువద్దట, ట్యాక్స్ పేయర్లు అని పాష్గా పేరు పెట్టి పిలవాలనంట. అగర్సే ట్యాక్స్ పేయర్లు అని విలువకుంటే ఉద్యమాలు కూడా చేస్తారట, చూసుకోర్రి మరి. అయితే ఒక తాగుబోతు సంగపోళ్ళు ఇగో ఇట్లా పోరాటానికి ముంగట పడ్డరులో. అయితే ఇసాంటి తాగుబోతులకు ఒక ఎమ్మెల్యే సారోల్లా దేవుని లెక్క మారిపోయిండు, కొంగు బంగారం అయిపోయిండు. ఎట్లనో చూడాలి మీరు, జప్పును చూసేయర్రి.
ఈసారి వారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే జేడీఎస్ పార్టట అసెంబ్లీ మీటింగులలో ఒక డిమాండ్ చేసిండు ఇనాలే అటెన్క నేను తెలుగులో చెప్తా. ನಾನೇ ಹೇಳ್ತೀನಿ ಅಧ್ಯಕ್ಷ, ತಪ್ಪು ತಿಳ್ಕೊಬೇಡಿ ದಯಮಾಡಿ. ನೀವು ಹೆಣ್ಮಕ್ಳಿಗೆಲ್ಲ 2000 ಕೊಡ್ತೀರಿ, ಫ್ರೀ ಕರೆಂಟ್ ಕೊಡ್ತೀರಿ, ನಮ್ದೇ ದುಡ್ಡು ಕೊಡ್ತೀರಿ ತಾನೆ. ಹಂಗಾಗಿ ಯಾರು ಕುಡಿತಾರೆ ಅವ್ರು ವಾರಕ್ಕೆ ಒಂದು 2 ಬಾಟ್ಲು ಫ್ರೀ ಕೊಡಕ್ಕೆ ಹೇಳಿ ಅಧ್ಯಕ್ಷರೇ, ಕುಡಿಲಿ ಅವರು ಪಾಪ. ತಿಂಗಳ ಕೊಡಕ್ಕಾಯ್ತದೆ ದುಡ್ಡ? 2 ಬಾಟ್ಲು ಗಂಡಸರಿಗೂ ಕೊಡಿ, ವಾರಕ್ಕೆ 2 ಬಾಟ್ಲು ಕೊಡಿಸಿ, ಏನ್ ತಪ್ಪೇನಾಯ್ತದೆ ಅದನ್ನ ಕೊಡಿಸಿ. ಸೊಸೈಟಿ ಮುಖಾಂತರ ಕೊಡ್ಸಕ್ಕೆ ಹೇಳಿ, ಹಂಗಂತ ಸರ್ಕಾರ ಮಾಡಿ. ನಮ್ಮ ಜಾತಿಯಲ್ಲಿ ಕುಳಿತಿದ್ದಾರೆ, ಕೊಡಿ ಸ್ವಾಮಿ సొసైటీ ముఖాంತರ 2 బాట్ల. ఏమంటుండయ్యా అనంటే కర్ణాటకలో ఆడోళ్లకు స్కీములు పెట్టిర్రు, ఫ్రీ కరెంట్ ఇస్తాన్రు. మరి మా తాగుబోతులు ఏం పాపం చేసిండ్రు? వాళ్లకు కూడా ఒక స్కీము పెట్టాలి, వారానికి 2 మందు బాటిళ్లు పుక్కిట్ల వంచాలి అని డిమాండ్ చేస్తాండు. అసలు ఏమన్నా డిమాండా? ఓష్ని మందు బాటళ్లు ఫ్రీగా ఇచ్చుడేంది సామి అని అడిగితే ఏమంటాడంటే అసలు రాష్ట్రానికి ఆమ్దాని తెచ్చేదే మందుబాబులు, మరి వాళ్లను మరుస్తే ఎట్లా? మందు బాటళ్లు ఫ్రీగిచ్చుడే న్యాయం వాళ్లకు అని రాగం తీసిండు. నిండు అసెంబ్లీల సారు వారు తాగుబోతుల తరపున ఈ లెవెల్లో డిమాండ్ పెట్టే వరకల్లా కర్ణాటక తాగుబోతోళ్లు సంబరపడిపోయి బ్రాండీ షాపుల కాడికి పోయి మందు బాటళ్లు కొనుకొచ్చుకొని ఈ ఎమ్మెల్యే సార్ను తలుచుకుంటా ఇంకా ఎక్కువ తాగుతుర్రట. ఇక రేపో మాపో ఆల్ ఇండియా తాగుబోతుల సంఘం కర్ణాటక శాఖ తరపున మందు బాటళ్లు ముంగట పెట్టి ఈ ఎమ్మెల్యే సార్కు సన్మానం కూడా చేసే ఈగురం పెట్టుకున్నారట. అదన్నట్టు సంగతి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళా రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.